యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము నిత్య జీవం పొందాలి అంటే ఏమి చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53, 54, 55, 56 వచనాలు. కావున యేసు ఇట్ల నేను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందును. కాబట్టి ముఖ్యంగా ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. మరి ఆయన శరీరము తిని ఆయన రక్తంలో పాలు పంపులు పొందాలి అంటే మనం ఏం చేయాలి? ముందుగా మనము బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందిన వాడే ఆయన శరీరమును తినుటకును ఆయన రక్తము త్రాగుటకును అర్హుడు. కనుక బాప్తిస్మం పొందాలి. ఎవరు పడితే వారు ఆయన శరీరమునకు సాదృశ్యముగానున్న రొట్టెను తినకూడదు. ఆయన రక్తమునకు సాదృశ్యముగానున్న ద్రాక్షారసమును త్రాగకూడదు. 1 కొరింథీ 11వ అధ్యాయము 27వ వచనం నుంచి 30వ వచనం వరకు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలామంది నిద్రించున్నారు. ఆయన శరీరమునకు సాదృశ్యము రొట్టె, ఆయన రక్తమునకు సాదృశ్యము ద్రాక్షరసము. కాబట్టి యోగ్యత లేనివారు ఆయన శరీరమునకు సాదృశ్యముగా ఉన్న రొట్టెను తినకూడదు. ఆయన రక్తమునకు సాదృశ్యముగా ఉన్న ద్రాక్షరసమును త్రాగకూడదు. బాప్తిస్మం తీసుకున్న వారు ఆయన శరీరమునకు సాదృశ్యముగానున్న రొట్టెను తినవచ్చును. ఆయన రక్తమునకు సాదృశ్యముగానున్న ద్రాక్షరసము త్రాగవచ్చును. దేవుని గూర్చి వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగితే బాప్తిస్మం తీసుకుంటారు. మరి బాప్తిస్మం తీసుకున్న వారు శరీరమునకు సాదృశ్యముగానున్న రొట్టెను తినవచ్చును, రక్తమునకు సాదృశ్యంగానున్న ద్రాక్షరసమును త్రాగవచ్చును. బాప్తిస్మం తీసుకున్న వారికి రక్షణ కలుగుతుంది. వారు నిత్య జీవంలోనికి వెళ్తారు. రెండవ ఉదాహరణ చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. కుమారుని చూసి ఆయనందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును. మనము నిత్య జీవం పొందాలంటే మరొక మార్గము యేసుక్రీస్తుని నమ్మాలి. ఆయనను నమ్మిన వారికి నిత్య జీవం ఉంటుంది. ఆయన యందు నమ్మిక ఉంచువానికి నిత్య జీవం ఉంటుంది. అంత్యదినమున ఆయన నిన్ను లేపి నిన్ను నిత్య జీవంలోనికి తీసుకుని వెళ్తాడు. ఆయనందు విశ్వాసం ఉంటే ఆయన చెప్పిన పనులు చేయాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అన్నారు. విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియలు ఉండాలి. క్రియలతో కూడిన విశ్వాసం ఉండాలి. యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు పంపాడని నమ్మాలి. దేవుడైన యేసుక్రీస్తు మానవ రూపంలో వచ్చి ప్రజల మధ్య నివసించి పొంతి పిలాతు అధికారం కింద రోమన్ సైనికుల చేత సిలువ వేయబడి చనిపోయి మరలా బ్రతికాడని నమ్మాలి. పునరుద్ధానుడైన తరువాత తన శిష్యులతో 40 రోజులు ఉండి ఒలీవల కొండ నుండి పరలోకానికి వెళ్ళాడని నమ్మాలి. ఆయన చనిపోయి ఎలా అయితే తిరిగి లేచాడో అలాగే మనము కూడా ఆయన చెప్పిన ప్రకారము లేస్తామని నమ్మాలి.
అప్పుడు మనము నిత్య జీవంలోనికి ప్రవేశించగలము. మూడవ ఉదాహరణ, లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి 28వ వచనం వరకు. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసులు నగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచూ అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావని అతనిని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, అప్పుడు నీవు జీవించదవని అతనితో చెప్పాను. కాబట్టి మనము నిత్య జీవమునకు పోవాలి అంటే మన దేవుడైన ప్రభువుని పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ప్రేమింపవలెను. అప్పుడు మనము నిత్య జీవమునకు వారసులమగుతాం. ఇంకొకటి, యోహాను 5వ అధ్యాయము 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసించువాడు నిత్య జీవము గలవాడు, తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాట యేసుక్రీస్తు యూదులతో చెప్పింది. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు, కానీ తండ్రిని ఘనపరచున్నట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించున్నాడు. కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు అని యేసు ఈ మాట చెప్పాడు. కాబట్టి నిత్య జీవంలోనికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తుని నమ్మాలి, ఆయనను పంపిన యెహోవా దేవుని కూడా నమ్మాలి. అప్పుడు మనము నిత్య జీవంలోనికి వెళ్ళగలుగుతాం. థ్యాంక్ యూ.